పరిశుద్ధాత్మ దేవుని వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరం ఇచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం కనుక హ్యాపీగా సంతోషంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి జీవితాల్లో ఆయన అద్భుతమైన కార్యాలు చేసి మనలందరిని ఉత్సాహపడుతూ సంతోషపరిచే దేవుడు కనుక ఈ విషయం గురించి కూడా ఆందోళన చెందకుండా సృష్టికర్త అయిన దేవుని మీద విశ్వాసంతో జీవించండి పిల్లారా. ఓకే, ఈ ధనాన్ని మనకు దేవుడు ఆశ్చర్యంగా ఉన్నాడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లారా. ఏ విధంగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు, దేవుడు ఆశ్రయంగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో అద్భుతంగా పరలోక దేవుని స్వరం ద్వారా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏమి ఇచ్చి రుణం తీసుకోలేము తండ్రి. ఇది నాకు నీ వాక్యం ద్వారా నీ ఉద్దేశం తెలియజేసి మమ్మల్ని బలపరచమని, సమస్త మహిమా ప్రభావాలు కన్నా తండ్రి మీరే పొందమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లల, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే అండి, దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేయడము. హల్లెలూయా. చూసారా, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేయడం అంటే దేవునిపై ఎట్లా ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తారో పిల్లరా వాళ్ళందరికీ ఆయన కేయడంగా ఉంటాడు పిల్లరా. దేవుని ఆశ్రయించాలి మనం. చూడండి, ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, బయట వెళ్ళేటప్పుడు గమ్ముని ఏదో ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా చెట్టు ఉంటే చెట్టు కింద ఆగిపోతాం, ఏదైనా బస్ షెల్టర్ ఉంటే దాని కింద ఆగిపోతాం. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, వర్షం పడింది, వర్షం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. అంటే ఆ ఇల్లు ఏమి ఇచ్చింది? ఆశ్రయం ఇచ్చింది. లేదా ఎండ ఉంటుంది, ఇంట్లో ఉంటాం, ఎండ దెబ్బ తగలదు. ఇల్లు ఏమి ఇచ్చింది? ఆశ్రయం ఇచ్చింది. అలాగే చలి, రాత్రి కల్లా చలి, ఇంట్లో మనం శుభ్రంగా దుప్పటి కప్పుకొని పడుకుంటాం, ఆ చలి మనకు తగలదు. ఇల్లు ఏమి ఇచ్చింది? లేదా దుప్పటి మనకి ఆశ్రయం ఇచ్చింది. అలాగే పిల్లరా దేవుడు కూడా మన జీవితాలకు దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్రమిస్తాడు పిల్లరా. ఈ లోకంలో మన 70-80 ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా ఈ సంవత్సర కాలంలో, ఈ జీవిత కాలంలో వచ్చే అనేక ఇబ్బందుల్లో, కష్టాలు, ఇరుకుల్లో దేవుడు మనకి ఎలా ఉంటాడంటే ఆశ్చర్యంగా ఉంటాడు పిల్లరా. అందుకే నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంటే ఆశ్రయించాలి. ఆశ్రయించడం ఎలా జరుగుతుంది? ఆశ్రయించడం అంటే ఏంటి? సృష్టికర్త అయిన దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించడమే దేవుని ఆశ్రయించడం. రెండోది ఆయన వాక్యానుసారంగా జీవించడం. ఈ 2 పనులు చేస్తే నువ్వు దేవుని ఆశ్రయించినట్టే. ఒకటి ఏంటంటే సృష్టికర్త అయిన దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకంతో జీవించడం. రెండోది ఆయన యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్లోని వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించడమే దేవుణ్ణి ఆశ్రయించడం. ఈ 2 పనులు కనుక చేసామనుకో దేవుడు నీకు ఎలా ఉంటాడంటే ఆశ్చర్యంగా ఉంటాడు. ఏ ఇరికైనా, ఏ ఇబ్బంది, ఏ కష్టమైనా, ఏ నష్టం వచ్చినా సరే నువ్వు భయపడిన అవసరం లేదు పిల్లరా. దేవుడు అంత గొప్ప కాపుదల నీకు అనుగ్రహిస్తాడు. ఈ స్నామం జరుగును గాక. 20 కీర్తనలో మనం దేవుని ఆశ్రయించినప్పుడు ఎటువంటి మేలు ఉపకారాలు చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 20వ కీర్తన మనం చూసినట్టు, ఆపత్కాల మంది యెహోవాని ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామముని ఉద్ధరించును గాక. చూసారా, ఆపత్కాల మంది మనకు ఆశ్రయం అనేది కావాలి. ఒక కష్టమో, ఇరుకో, ఇబ్బందో సంభవించినప్పుడే మనకు ఆశ్రయం అనేది కావాలి. అప్పుడు దేవుడు నీకు నాకు ఆశ్రయం ఉంటాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆపత్కాల మందు యెహోవాని ఉత్తరమిచ్చును గాక. మన ఆపద కాలంలో పిల్లరా ఆ సృష్టికర్త దేవునికి జవాబిస్తాడట. ఆపద కాలంలో మనుషులు మనకు దూరం అయిపోతారు. అప్పటిదాకా వీళ్ళందరూ నాకున్నారు నువ్వు అనుకుంటావు. నీ ఆపద కాలంలో వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు. ఒకవేళ నీతో ఉన్న ఆపద నుంచి నుడిపించడానికి సహాయం చేసే స్థితిలో వాళ్ళు ఎవరు కూడా ఉండరు పిల్లరా. కానీ పిల్లరా ఆపద కాలంలోనే ఆ సృష్టికర్త దేవుడు మనకి ఎలా ఉంటాడంటే దగ్గరగా ఉంటాడు పిల్లరా. మనుషులు దూరం అయ్యేది ఆపద కాలంలోనే, సృష్టికర్త దేవుడు మనకి దగ్గరయ్యేది కూడా ఆపద కాలంలోనే పిల్లరా. కనుక ఆపద కాలంలో దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. అంటే ఉత్తరం ఇవ్వడం అంటే ఏంటి? నీకు జవాబిస్తాడు. ఎప్పుడు జవాబిస్తాడు? నీ ఏ ఆపదలో ఉన్నావో, ఏ కష్టంలో, నష్టంలో ఉన్నావో, ప్రభా ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ ఇబ్బందులను ఉన్నాను, నువ్వు నా సహాయం చేయమని అడిగినప్పుడు ఆ కష్టం నుంచి, నష్టం నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి దేవుడు నీకు ఆ సమస్యకు పరిష్కారం చూపి దేవుడికి ఉత్తరం ఇస్తాడు పిల్లరా. యేసు
ఏసునామం జరుగును గాక. అందుకే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి పిల్లరా. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు పిల్లరా. ఆపద కాలంలో నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు ఎలా ఉంటాడంటే ఉత్తరం ఇచ్చే దేవుడుగా. అంటే నీ ఏ ఆపదలో ఏ కష్టంలో ఉన్నావో ఆపద నుంచి దేవుడు నిన్ను తప్పించి నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ఆ దేవుడికి నువ్వేం చేయాలంటే మొర్రపెట్టాలి. ఏసునామం జరుగును గాక. రెండోది మనం చూసినట్టయితే యాకోబు దేవుడి నామం నిన్ను ఉద్ధరించును గాక. దేవుడు ఏం చేస్తాడంటే యాకోబు దేవుని ఉద్ధరిస్తాడట. ఏసునామం జరుగును గాక. ఉద్ధరించడం అంటే ఏంటంటే ఆపద కాలంలో నుంచి నేను బయటకు తీసుకురావడమే కాదు, నీకున్న స్థితి నుంచి ఇంకా గొప్ప స్థితిలోకి దేవుడు నేను తీసుకెళ్తాడు. ఏసునామం జరుగును గాక. ఆపద కాలం ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఆపద నుంచి బయటకు వస్తే చాలు అని మనం అనుకుంటాం. కానీ ఆపద నుంచి బయటికి రావడమే కాదు పిల్లరా, ఆపద నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను ఇంకా చాలా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఉదాహరణ అప్పుల్లోంచి బయటకు వస్తే చాలు అని అనుకుంటాను. దేవుడు అప్పుల నుంచి బయటకు తీసుకురావడమే కాదు, ఆస్తికి కర్తగా దేవుడు చేస్తాడు. ఒక అనారోగ్యం నుంచి బయటకు వస్తే చాలు అనుకుంటాం, అనారోగ్యం నుంచి బయటకు రావడమే కాదు రెట్టింపు ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఇలాగూ ఏ ఆపద నుంచి నువ్వు దేవునికి మొర పెడతావో ఫస్ట్ ఆపద నుంచి నిన్ను విడిపిస్తాడు. రెండవది ఆపద నుంచి విడిపించడమే కాదు, ఆపద నుంచి బయటకు వస్తే చాలని నువ్వు అనుకుంటావు, కానీ ఆపద నుంచి బయటకు తీసుకురావడమే కాదు అంతకంటే చాలా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు పిల్లరా. మూడవది పరిశుద్ధ స్థలములో ఉండి ఆయన నీకు సహాయం చేయను గాక. మూడవ ఆశ్చర్యం ఏంటంటే పరిశుద్ధ స్థలములో ఉండి దేవుడు మనకి ఏం చేస్తాడటండి, సహాయం చేస్తాడు. ఏసునామం జరుగును గాక. పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరంలో ఉంచి నీ ఆపద కాలంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కాదు మనం చేయవలసింది. ఆపద కాలంలో మనం దేవుని సన్నిధికి రావాలి పిల్లరా. మనుషుల దగ్గరికి వెళ్తే ఎవరు మనకు సహాయం చేయలేరు పిల్లరా. ఒకవేళ మనుషులు సహాయం చేయాలన్న దేవుని కృప లేకపోతే ఎవరు మనకి సహాయం చేయరు. కనుక ఆపద కాలం నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేసి ఏది ప్రయోజనం ఉండదు. కానీ ఆపద కాలం మనం చేయవలసింది ఏంటంటే దేవుని మనం ఆశ్రయించాలి, దేవుని మందిరానికి నువ్వు రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథం ఎంతో మంది భక్తులు అన్న దావీదు మొదలైన ఎంతో మంది భక్తులు వాళ్ళ ఆపద కాలంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు భయంకరమైన ఆపదల నుంచి తప్పించబడ్డం మన పరిశుద్ధ గ్రంథాలు చూడగలం పిల్లరా. అందుకే నీ ఆపద కాలంలో దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే అండి దేవుని యొక్క మందిరానికి రావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వచ్చి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు మొక్కుకున్నప్పుడు, ఆ సృష్టికర్త అయిన దేవునికి నీ హృదయభారాన్ని పంచుకున్నప్పుడు, ఆ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ సృష్టికర్త దేవుడికి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఫస్ట్ నీ ఆపద కాలంలో దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, ఆపద నుంచి బయటకు తీసుకొస్తాడు. రెండోది బయటకు తీసారన్నా కాదు, ఉన్న స్థితి కంటే చాలా గొప్ప స్థితి ఇచ్చాను ఉద్ధరిస్తాడు. మూడవది పరిశుద్ధ స్థలంలో ఉండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంటే దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయం ఎవరు చేస్తారంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు పిల్లరా. నాలుగవది సియోనులో నిన్ను ఆదుకున్న గాక. ఆయన ఉండే చోటు నుంచి దేవుడు ఏం చేస్తాడు, ఆదుకుంటాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ సహాయం నీకు కావాలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీకున్న కష్టం నుంచి, నష్టం నుంచి, ఇబ్బంది నుంచి దేవుడు ఏం చేస్తారంటే నిన్ను ఆదుకుంటాడు పిల్లరా. అందుకే ఆపద కాలంలో మనం ఎవరిని ఆశ్రయించాలంటే అండి ఆ సృష్టికర్తని దేవుని మనం ఆశ్రయించాలి పిల్లరా. అదేవిధంగా మనం చూసినట్టయితే 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసే నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. 4వది నీ కోరిక, నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి ఏ విధమైన కోరికలు కనుగొన్నావు, నీ కుటుంబం గురించి ఏ విధమైన కోరికలు కలిగి ఉన్నావో ఆ కోరికలను ఆయన సిద్ధింప చేస్తాడు పిల్లరా. 5వది నీ ఆలోచన సఫలపరుస్తాడు. నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావో, ఎటువంటి బ్రతుకు, ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నావో ఈ ఆలోచనలు యావత్తు దేవుడు ఏం చేస్తాడటండి సఫలపరుస్తాడు పిల్లరా. కనుక ఇవన్నీ ఏంటంటే పిల్లరా ఆపద కాలంలో మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే 2 గొప్ప కార్యాలు పిల్లరా. 5వదిగా మనం చూసినట్టయితే 20 వచనంలో యెహోవా నీ రక్తం బట్టి జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమున బట్టి ధ్వజం ఎత్తుచున్నాం, నీ ప్రార్థనని సఫలపరచును గాక. ఆఖరికి పిల్లరా దేవుడు తన యొక్క రక్షణ
మనకు అనుగ్రహించి విశ్వాసంతో దేవుడు మనం ఊరేగిస్తాడు పిల్లరా. చూసారు, నీకున్న ఇరుకుల్ని ఇబ్బందుల నుంచి నేను రక్షించడమే కాదు, అన్ని విషయాల్లో జయమిచ్చి విశ్వాసంతో దేవుడు నేను ఊరేగిస్తాడు పిల్లరా. అందుకే ఈ ఆపద ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, ఇబ్బంది ఉందని నువ్వు అనుకోకు. లేదా ఈ కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో నా బ్రతుకు, నా జీవితం ఏమైపోద్దని నువ్వు అనుకోకు. కానీ నీ ఆపదకాల్లో నువ్వు ప్రభువుని ఆశ్రయించు. నీకు ఆయన రక్షణ అనుగ్రహించి విశ్వాసంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు పిల్లరా. మరొక ఆశీర్వాదం ఏంటంటే, నీ ప్రార్థనలన్నీ సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఎవరికి ప్రార్థన చేస్తే? ఆ సృష్టికర్త దేవునికి నువ్వు కనుక ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరిచే దేవుడు పిల్లరా. నువ్వు మనుషుల్ని బతిమాలకు అవసరం లేదు, మనుషులను ఆశ్రయించే అవసరం లేదు. ఆ సృష్టికర్త దేవుని ఆశ్రయించినప్పుడు, ఆ సృష్టికర్త దేవుని బ్రతిమాలుకున్నప్పుడు, ఆ సృష్టికర్త దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు పిల్లరా. ఏ నామం జరుగును గాక. అది 20 కీర్తన ఉంటుంది. మనమైతే మన దేవుడిని యెహోవా నామం బట్టి అతిశయపడదు. కొందరు అదుములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడిని యెహోవా నామం బట్టి అతిశయపడదు. ప్రతి నేల మీద పడినారు, మనం లేచి చక్కగా నిల్చున్నాం. 20 కీర్తన 7-8 వచనాలు. చూసారు, కొందరు రథాలు పెట్టి, గుర్రాలు పెట్టి అతిశయిస్తారంటే, కొంతమంది వాళ్ళకి డబ్బు ఉంది, ధనం ఉంది, మేడ మీదలోనే బోళ్ళు మంది చుట్టాలు ఉన్నారు, మార్కెట్ అనుకుంటారట. కానీ వాళ్ళందరూ క్రింద పడతారంటే, కానీ ఏదో కష్టంలో, ఏదో నష్టంలో వారి పైకి లేవలేరంటే పిల్లరా. కానీ మనం అంటే సృష్టికర్తని దేవుడి పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి మనమైతే పిల్లరా, మనం అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడతాం. కానీ మనం తిరిగి లేచి చక్కగా నిలుస్తూ ఉంటాం. ఏ శ్రమం జరుగును కాక. చూసారు పిల్లరా, రథాలు పెట్టి, వెండి బంగారాలు, మేడవిద్దులు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు పెట్టి అతిశయించే వాళ్ళు కష్టాలు చందులోంచి బయటికి రాలేరని వాక్యం చెప్తుంది. దేవుడిని బట్టి అతిశయించి, మాకు దేవుడు ఉన్నాడు అని దేవుని పట్ల విశ్వాసంతో, నమ్మకంతో కలిగి జీవించే బిడ్డలు కూడా కష్టాలు వస్తాయి. కానీ వాటి అన్నిటి నుంచి దేవుడు విడిపించి లేచి చక్కగా నిల్చుండేలాగా దేవుడు చేస్తాడంట నా ప్రియ సహోదరి, సహోదరుడా. అందువల్ల మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. అందుకే ఆఖరిగా అంటాడు, నేను మొరపెట్టుచున్నప్పుడు నా రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. చూసారు పిల్లరా, మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, నన్ను ఆమోస్ గ్రంథంలో దేవుడు అంటాడు, 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్ల మీరు బతుకుదురు. ఫైనల్గా దేవుడు చెప్పేది ఏంటంటే పిల్లరా, ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే సృష్టికర్తని దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు అన్ని కష్టాల నుంచి, నష్టాల నుంచి మనల్ని విడిపించి మనం బ్రతికి సంతోషంగా, ఆనందంగా ఉండేలాగా దేవుడు చేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నీ కష్టంలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు వీళ్ళని ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు. కానీ సృష్టికర్తని దేవుడు, నిన్ను చేసిన సృష్టికర్తని దేవుడిని ఆశ్రయించడం అంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి వాక్యానుసారిగా నువ్వు జీవించినప్పుడు దేవుడి గొప్ప ఆశీర్వాదాలు నీ కష్టకాలంలో ఆయన నీకు జవాబిస్తాడు, నీకు ఆయన సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను విశ్వాసంతో ఆయన ఊరేగిస్తాడు, నీ ప్రార్థనని సఫలపరుస్తాడు. దేవుని బట్టి నువ్వు అతిశయిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అందులోంచి నేను బయటికి తీసుకొచ్చి విశ్వాసంతో దేవుడిని నిన్ను ఊరేగిస్తాడు. కనుక నీ కష్టకాలంలో ఆ సృష్టికర్తని దేవుణ్ణి ఆశ్రయించి ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో నిన్ను ఆశ్రయిస్తే మేము బ్రతుకుతామని, నిన్ను ఆశ్రయిస్తే మాకున్న కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటకు వస్తామని వాక్యం ద్వారా చెప్పు. కనుక మనుషుల్ని ఎవరెవరినో ఆశ్రయించకుండా నిన్ను ఆశ్రయించి మా బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపని నీ వాక్యం బిడ్డలందరికీ కూడా దయచేయమని, సమస్త మహిమా ప్రభావాలు కన్న తండ్రి మీరే పొందమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, కనుక దేవుణ్ణి ఆశ్రయించండి, మీరు బతుకుతారు అని వాక్యం చెప్తుంది. కనుక ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులున్నా పర్వాలేదు, కానీ ఆ సృష్టికర్తని దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా జీవించు. అదే ఆయన ఆశ్రయించడం అంటే. అలా ఆశ్రయిస్తే చాలు, నీ బ్రతుకులు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రభు తప్పించి సంతోషంగా, ఆనందం ఉండే జీవితాన్ని ఆ ప్రభు నీకు, నాకు, మనందరికీ ఇస్తాడు పిల్లరా. ఓకే, మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. కనుక ఈ విషయం గురించి అధైర్యపడకుండా సంతోషంగా, ఆనందంగా ఉండండి పిల్లరా. దేవుడు మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.